హలో బెస్టీస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోలో చికెన్ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాం. మేము కిలో చికెన్ తీసుకున్నాము. ఫస్ట్ దాన్ని మనము నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం సాల్ట్ ఇంకా టర్మరిక్ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ వీడియోలో కనిపిస్తున్న స్పైసెస్ అన్నీ తీసుకోవాలి. అవి ఏంటంటే ఒక 4 ఇలాచీ, 7 to 8 లవంగి మొగ్గలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 స్పూన్స్ ధనియాలు, 1/2 స్పూన్ మెంతులు, ఇంకా 1 స్పూన్ ఆవాలు మరియు 1 స్పూన్ జీలకర్ర. ఇవన్నీ తీసుకుని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూస్తున్నట్టు మనం స్టార్టింగ్లో సాల్ట్ ఇంకా పసుపు వేసి పక్కన ఉంచుకున్నాం కదా, ఆ చికెన్ని ఇట్లా ఆయిల్ వేసి కొంచెం వాటర్ మొత్తం ఎవాపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు వాటర్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది కదా, అదంతా పోయే వరకు మనం బాగా కుక్ చేసుకోవాలి. యాజ్ మనం ఆయిల్ వేసుకున్నాం సో అందుకే అంటుకోకుండా నీట్గా కుక్ అవుద్ది. మనం ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసుకున్న స్పైసెస్ని పౌడర్ చేసుకోవాలి. మనం నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ మేము ఒక ప్యాన్ పెట్టుకుని ఆ ప్యాన్లో 200 to 250 ml నువ్వుల నూనె పోసుకున్నాం. ఆల్రెడీ కుక్ చేసుకున్న చికెన్ని ఆ ప్యాన్లో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. చికెన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆ ఆయిల్లో 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు ఈ చికెన్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్, కారం ఇంకా స్టార్టింగ్లో గ్రైండ్ చేసుకున్న మసాలాని వేసుకుని బాగా కలుపుకోండి. నెక్స్ట్ పికిల్ మొత్తం చల్లగా అయిన తర్వాత ఒక 3 మీడియం సైజ్ లెమన్స్ని స్క్వీజ్ చేసుకుని ఆల్రెడీ తయారైన పికిల్లో వేసుకోండి. యమ్మీ యమ్మీ పికిల్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.